టీన్స్కి ఫోన్ ఇవ్వడం కరెక్టేనా? ఇస్తే ఎడిక్షన్ పెరిగిపోతుందని పేరెంట్స్ టెన్షన్. ఇవ్వకపోతే బేసిక్ డిజిటల్ నాలెడ్జ్ అనేది ఉండకపోవచ్చు. మరి ఏం చేయాలి? మాట్లాడుకుందాం. దిస్ ఈజ్ జ్యోతి, పేరెంట్ టీన్ కనెక్షన్ కోచ్. ఫుల్ ఫ్రీడమ్గా కాకుండా మీ టీన్స్కి లిమిటెడ్ యాక్సెస్తో ఫోన్ ఇవ్వచ్చు. దిస్ ఈజ్ ద బెస్ట్ అండ్ సేఫ్టీ ఆప్షన్ అని నేను అంటాను. లిమిటెడ్ యాక్సెస్ అనేది బెస్ట్ ఆప్షన్ అండి. టైంని ఫిక్స్ చేయండి ఫోన్ ఇచ్చే టైంలో. వీక్ డేస్లో 1 to 2 అవర్స్ అని, వీకెండ్స్లో 3 అవర్స్ అని, అలాగే యాప్స్ చూసే విషయంలో కూడా గేమ్స్కి అయితే 15 మినిట్స్ అని, ఎడ్యుకేషన్కి సంబంధించిన వీడియోస్ చూసేటప్పుడు 30 మినిట్స్ అని అలా టైం ఫిక్స్ చేయండి. సెకండ్ వన్ వచ్చేసి కొన్ని ప్లేసెస్లో ఫోన్ అవాయిడ్ చేయడమే ఉత్తమము అని మీ టీన్కి అర్థమయ్యేలా చెప్పండి. అంటే స్లీపింగ్ టైంలో కావచ్చు, బెడ్ టైం, డైనింగ్ టేబుల్ వద్ద, ఫ్యామిలీ టైం, ఇలాంటి వాటిల్లో ఫోను వాడకపోవటమే ఉత్తమం. న్యూ యాప్స్ డౌన్లోడ్ చేసే విషయంలో పేరెంట్స్ పర్మిషన్ కంపల్సరీ అనే స్ట్రిక్ట్ రూల్ని మీరు పాస్ చేయండి. ముఖ్యమైన విషయం ఏంటి అని అంటే యూట్యూబ్లో రిస్ట్రిక్షన్ మోడ్ని ఆన్ చేయండి. ఇది ఆన్ చేయటం వల్ల అడల్ట్ కంటెంట్, వైలెంట్ వీడియోస్, ఫైటింగ్, అలాగే స్మోకింగ్ వీడియోస్, ఆల్కహాల్, డ్రగ్స్ ఇవన్నీ కూడా ఇన్అప్రోప్రియేట్ యూట్యూబ్ షార్ట్ వీడియోస్ అన్నీ కూడా బ్లాక్ అవుతాయి. యాక్సిడెంటల్గా బ్యాడ్ కంటెంట్ అనేది ఓపెన్ అవ్వదు. దీనివల్ల టీన్ యొక్క మైండ్ కామ్గా ఉంటుంది, స్టడీపై కాన్సన్ట్రేషన్ చేయగలుగుతారు. అలాగే ముఖ్యంగా పేరెంట్స్కి సేఫ్టీ కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది. వీడియో నచ్చితే సేవ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, అనదర్ టీన్ పేరెంట్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.